సార్ సింధు నాగరికత కాలంలో కట్టడాలనేవి ఏ విధంగా ఉండేవి? సింధు నాగరికతలో చాలా అద్భుతమైన కట్టడాలు వాళ్ళు నిర్మించారు. 2500 బీసీ కాలంలోనే మనకి పట్టణాలు నిర్మించారు అప్పట్లో. ఇప్పుడు మనకి ఏదైతే గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఇలాంటి పట్టణాలున్నాయో అప్పట్లో హార్పా, మొహంజోదారో, కాళీబంగన్, లోథల్, ధోలవీర ఇలా అనేక పట్టణాలు నిర్మించారు. ఈ పట్టణాలన్నీ కూడా ఎలా ఉండేయంటే గ్రిడ్ సిస్టమ్ అంటే పొడవు, వెడల్పులు సమానంగా ఉంది. ఒక ఎత్తైన ప్రాంతం నుంచి లేదా దూర ప్రాంతం నుంచి చూసినప్పుడు దీర్ఘచతురస్రాకారంలో కూడా ఈ కట్టడాలు ఉండేవి. కట్టడాలకు ఎక్కువగా వాళ్ళు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఒకే ఒక్క ధోలవీర అనే పట్టణంలో మాత్రం ఎక్కువ స్టోన్ ఉపయోగించారు. అలాగే హైవేస్ అన్నీ కూడా వీళ్ళ కాలంలో ఎలా ఉన్నాయి చాలా స్ట్రైట్‌గా ఉండేవి. వంక తింకలు ఎక్కడా కూడా పెద్దగా కనబడేవి కాదు. స్ట్రైట్‌గా నిర్మించారు. అలాగే అప్పట్లో రహదారులకి వీళ్ళు ఏం చేశారంటే స్ట్రీట్ లైట్స్ ఉపయోగించారు. అప్పట్లో స్ట్రీట్ లైట్స్ ఉపయోగించడం అంటే మరి ఎంత టెక్నాలజీ కలిగి ఉన్నారో మనం చెప్పుకోవచ్చు. అలాగే సింధు నాగరికతలో వాళ్ళు వరల్డ్ ఫేమస్. అన్ని నాగరికతల్లో లేనటువంటిది వరల్డ్ ఫేమస్ ఎందులో అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మనం ఈరోజు చూస్తున్నాం హైదరాబాదు, విజయవాడ పలు ప్రాంతాల్లో గంట, 2 గంటలు వర్షం పడితే మన పరిస్థితి ఎలా ఉంది. మరి అప్పట్లో సింధు ప్రజలు భూగర్భ మురికి కాలువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌లో వరల్డ్ ఫేమస్. ఆ విధమైనటువంటి కట్టడాలు అద్భుతంగా ఆ కాలంలో నిర్మించారు.